విద్య, రావదినా, ఏం కావాలి? నాకేం వద్దు కానీ ఎవరి కోసం ఈ పాలు? మా అన్నయ్యకి. అవునా, ఈ పాల సంగతి నాకు వదిలే. మా అన్నయ్య నేను రమ్మంటున్నాడు, వెళ్ళు. అయ్యో, ఈ టైంలో నేను బావతో మాట్లాడటమా? అత్తయ్యకి తెలిస్తే ఇంకేమన్నుందా? లేదు. అబ్బా విద్య, మమ్మీతో నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. పాప మా అన్నయ్య ఏం అవసరం వచ్చి పిలిచాడో ఏమో, వెళ్ళి కనుక్కో విద్య. అంటే వదిన, అత్తయ్య. మమ్మీ రూమ్ లో ఉంది, నువ్వు వెళ్ళు. పకోడీ గాడి పని ఫినిష్. బావా, తీసుకో. ఏంటే చకోడి, ఎటు విడాకులు ఇస్తున్నాను కదా అని నాతో కాపురం చేద్దామని డిసైడ్ అయ్యి పాలు తెచ్చావా ఏంటి? చిచి, అదేం లేదు. అయినా వదిలేసే వాళ్ళతో శోభనం చేసుకోరు, కలిసి ఉండే వాళ్ళతోనే కాపురం చేస్తారు. ఆ మాత్రం తెలీదా? అంటే కొన్న వస్తువునే వాడకుండా వదిలేరు కదే మీ ఆడవాళ్ళు. అలాంటిది కట్టుకున్నవాన్ని మాత్రం ఎందుకు వదులుతారు అని అంటున్నాను. ఇదే ఈ పిచ్చి వాగుడే, తగ్గించుకుంటే కొంచెం మంచిది. మరి తగ్గించుకోవచ్చు కదా చకోడి. బా, అలా చూడకు బేబీ, నేను డిస్టర్బ్ అవుతా. నేను డిస్టర్బ్ అయితే నిన్ను డిస్టర్బ్ చేస్తా. మరి ఏం డిస్టర్బ్ అవ్వద్దులే గాని ఈ పాలు తాగు, మీ చెల్లి ఇవ్వమంది. ఓహో, అదా సంగతి. లేకపోతే నువ్వు పాలు తేవడం ఏంటా అని అనుకున్నా. హలో, పాలు తాగి పడుకో. వద్దు వద్దు, నా కడుపు ఫుల్గా ఉంది, నేను తాగను, పడుకుంటున్నా. అయ్యయ్యో, ఏంది? ప్లీజ్ మ్యాగీ, లేపు లేపు. నేనేం చెయ్యాలి? లేపు లేపు, ఏదో ఒకటి చెయ్యి. సరే. హలో, నువ్వు ఇలా పాలు తాగకుండా పడుకుంటే నీ చెల్లి దగ్గర నాకు మాట వస్తుంది. అదేలాగా? ఎందుకంటే మీ చెల్లి తీసుకొస్తుంటే ఆపి మరి నేను ఇస్తానులే అని తీసుకొచ్చాను. మా అన్నయ్యతో కనీసం పాలు కూడా తాగించలేవా అని అంటుంది. అందుకే నాకు బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలి అంటే నువ్వు ఈ పాలు తాగి పడుకోవాలి. ఏం కాదులే, నేను మా చెల్లికి చెప్తా. హే, నా బంగారు తల్లి కదూ, లేపమ్మీ లేపు. అమ్మా అమ్మా, పాలు తాగించమ్మా ప్లీజ్. నా వల్ల కాదు. ఏమైనాది? బావా, బావా,
ఓయ్ పాలు తాగు. హ్మ్. ఏంటి బేబీ ఈరోజు ఇంత రొమాంటిక్గా పాలు తాగమంటున్నావు? హ్మ్. ఏంటి సంగతి? నువ్వు తాగుతావా లేదా? నేను తాగను. సర్లే బాబు, నాకెందుకు? మీ చెల్లికిచ్చే పంపిస్తాను. నేను తెచ్చినందుకే నువ్వు తాగట్లేదని. ఇప్పుడేంటి నీ గోలా? నేను పాలు తాగాలి అంతేనా? అవునవును, తాగు తాగు తాగు. హ్మ్. ఆ, ఆ, ఆ. మ్మ్. మ్మ్. చెకోడి, నీ చేత్తో తెచ్చిన ఈ పాలు తాగాలంటే నాదో కండిషన్. హ్మ్. హ్మ్. ఏంటది? ఆ, ఏం లేదు, ఆ రాధికా రాణి గారు వచ్చినప్పుడు అకౌంట్లో ఇంకా క్రెడిట్ మిగిలిపోయింది. అది తీర్చేస్తే. ఏంటా క్రెడిట్? అదే పాప, ఆ రోజు హగ్ ఇచ్చావు గాని ఇంకా కిస్ ఇవ్వలే. ఆ కిస్సులో నుంచి ఒక్క కిస్ పెట్టు, ఈ పాలు తాగేస్తా. కిస్సా? నేను పెట్టను. అయితే నేను పాలు తాగను. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, పడుకుంటున్నా. ఏ ఈ అత్తయ్య, ఆ వెంకి పాలు తాకపోయిన పర్లేదు కానీ మ్యాగీ మాత్రం కిస్సు పెట్టకూడదు. అవును బావగారు, మరీ నా కూతుర్ని నేనే ముద్దు పెట్టమంటం బాగోదు. అయినా అంత తగ్గాల్సిన అవసరం మాకేంది? అఖిలమ్మా, ఇగో వాడి మీద మనం గెలవాలంటే ఈ ముద్దు తప్పదు. బుగ్గ మీద ముద్దేగా, ఆ ముద్దుకేమవుతుంది? ఏం మాయా? పెట్టు, పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, పెట్టు. నోరు మూసుకున్నాడు. ఛీ, ఎదవ అమ్మా బతుకమ్మ. అఖిలమ్మా, మ్యాగీ ముద్దు పెట్టడం కంటే నువ్వు వాడి మీద ఓడిపోవడం ఓకే అనుకుంటే ఈ విషయం ఇక్కడతో మర్చిపోయి పోదాం పదండి. ఉహుం, లేదు బావగారు, ఆడు గెలవకూడదు. మరైతే మ్యాగీకి చెప్పు. ఆ దరిద్రం నాతో ఎందుకు చెప్పిస్తారు? మీరే చెప్పి చావండి. ఏదో బతుకు, ఏదో బతుకని. మ్యాగీ పాపా, గెట్ లాస్ట్. ప్లీజ్ అమ్మా. అఖిలమ్మా, నీ బిడ్డ నువ్వు చెప్తే గాని విందు. బావగారు, తప్పదమ్మా, త్వరగా కాని, వాడు నిద్రపోతే కష్టం. సరేలే. అమ్మీ, ఒక్క ముద్దు ఇక్కడ అంతే. పెట్టే. మా అమ్మ కదూ. పెట్టమ్మా. సరే, ముద్దు పెడతానులే. హలో, పెదాల మీద కాదు, బుగ్గ మీద. బుగ్గ మీదనా? సరే, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నమంటారు. దా పెట్టు.